అల్లు అర్జున్ పోలీసుల విచారణ పూర్తయింది. సో సో ఆ విచారణ మొత్తం దాదాపుగా 3 గంటల 35 నిమిషాలు కొనసాగినట్లయితే వెల్లడించారనమాట. సో ఈ విషయానికి వచ్చేసి పోలీసులు అయితే మనకి మీడియా పరంగా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే వీడియోని ఎడిట్ చేసిన వీడియోని అల్లు అర్జున్కి పోలీసులు అక్కడ చూపించినట్లుగా తెలుస్తుంది. సో ఆ వీడియోని చూసి కొంచెం అల్లు అర్జున్ ఎమోషనల్ ఫీల్ అయినట్లు, కొంచెం భావోద్వేగానికి గురైనట్లు పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. సో తన వల్ల కొంత తప్పు జరిగింది. ఆ సంధ్య ఘటనలో, ఆ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తొక్కిసలాట్లో ఆ రేవతి కావచ్చు, రేవతికి సిపిఆర్ అందించినట్లు తొక్కిసలాట ఎలా జరిగింది, అండ్ అతని కుమారుడు, ఆమె కుమారుడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. సో ఈ విషయం, అక్కడ లాఠీ చార్జ్ ఎలా జరిగింది, ఆ తొక్కిసలాట ఎలా జరిగింది అనేది చూసినప్పుడు తన వల్ల కొంచెం మిస్టేక్ జరిగింది అని బన్నీ అయితే ఒప్పుకున్నట్లు పోలీసులు అయితే వెల్లడించారు. అంటే కొంచెం తగ్గాడు, పుష్ప కూడా తగ్గాడు, తప్పు కొంచెం ఒప్పుకున్నాడు అనే సెన్స్ అయితే ఇప్పుడైతే బయటకు వచ్చింది. తన వల్ల మిస్టేక్ జరిగినట్లయితే అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లయితే అక్కడైతే వెల్లడించారు. సో మళ్ళీ ఎప్పుడు విచారణకి పిలిచినా తనైతే అటెండ్ అవుతాను, హాజరవుతాను అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పినట్లు, హామీ ఇచ్చినట్లు కూడా పోలీసులు వెల్లడించారనమాట. అంటే పూర్తిగా వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నారు పోలీసులు. సో ఇది రేపొద్దున కోర్టుకు కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం, సిచ్యువేషన్ కూడా రావచ్చు. సో అందుకనైతే పోలీసులు అయితే రికార్డ్ చేసి పెట్టుకున్నారనమాట. సో మొత్తం మీద అల్లు అర్జున్ అయితే తన వల్ల కొంచెం తప్పు జరిగింది, ఇప్పటివరకు అది పూర్తిగా యాక్సిడెంట్, అంటే ఎవరి ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, అందులో ఎవరి మిస్టేక్ లేదు అని చెప్పిన అల్లు అర్జున్, మీడియాకి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడైతే తన వల్ల మిస్టేక్ జరిగింది అని ఒప్పుకున్నారనమాట. అంటే కొంతవరకు పుష్ప తగ్గాడు అనే మాట అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఈ విచారణలో మరొక ఫోకస్ ఏంటంటే 3 సార్లు మాత్రమే అల్లు అర్జున్ వాటర్ తాగాడు, నీళ్లు తీసుకున్నాడు అని చెప్తూ ఉన్నారు, నీళ్లు తాగాడని. ఎందుకు అంటే అల్లు అర్జున్ గతంలో ఈ ప్రీ రిలీజ్ పుష్ప ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు, సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతూ వాటర్ ఇవ్వమని, దాహం వేస్తుందని చెప్పి కవర్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన తరువాత తను మీడియాకి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా వాటర్ ఇవ్వయ్యా అని చెప్పి మధ్యలో వాటర్ తాగడం. సో ఈ వాటర్ తాగడాన్ని ఎక్కువగా ఫోకస్ చేశారు అనమాట. చాలా మంది ఈ వాటర్ మీద కూడా చాలా మందికి ఫోకస్ వెళ్ళింది. సో అల్లు అర్జున్ ఎన్నిసార్లు వాటర్ తాగుతాడు అనేది కూడా ఇప్పుడు హైలైట్ అవ్వబోతుంది. ఈ విషయం కూడా 3 సార్లు విచారణ మొత్తం, అంటే 3 గంటల 35 నిమిషాల్లో అల్లు అర్జున్ కేవలం 3 సార్లు మాత్రమే వాటర్ తాగాడు అనేది కూడా బయటకు వచ్చింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అల్లు అర్జున్కి నిజంగానే అంత దాహం వేస్తుందా, ఆ రోజు ప్రెస్ మీట్లో కావచ్చు, అంతకుముందు ఈవెంట్లో కావచ్చు, ఈవెంట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినప్పుడు కవర్ చేయడానికి వాటర్ తాగినట్లు చాలా మంది ఫీల్ అయ్యారు. అలాగే ఒకవైపు ప్రెస్ మీట్లో అయితే వాటర్ ఇవ్వయ్యా అని చెప్పి వాటర్ తీసుకున్నప్పుడు చాలా మంది ఆలోచించింది ఏంటంటే, సో ఈ వాటర్ తాగిన ఇష్యూ వల్లే, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి వాటర్ తాగిన ఇష్యూ వల్లే ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనే సంకేతం ఇచ్చేలా అల్లు అర్జున్ చేసినట్లయితే మీడియా కావచ్చు, చాలా మంది చూసిన వాళ్ళు కావచ్చు, అందరూ భావించారు. సో ఈ రోజు దానిపై ఫోకస్ చేశారు. అంటే అల్లు అర్జున్ నిజంగానే అంత దాహం వేస్తూ ఉంటుందా, అన్నిసార్లు వాటర్ తాగుతాడా అనే సెన్స్ కూడా వచ్చిందనమాట. సో ఎన్నిసార్లు వాటర్ తాగాడు అనేది కూడా ఈరోజు అబ్జర్వ్ చేస్తే 3 సార్లు, కేవలం 3 సార్లు 3 గంటల 35 నిమిషాల సమయంలో వాటర్ తాగినట్లయితే మనకు తెలుస్తూ ఉందన్నమాట. మరోవైపు పుష్ప తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే అని చెప్పిన అల్లు అర్జున్ తన తప్పు ఒప్పుకోవడం, తన వల్ల మిస్టేక్ జరిగింది అని ఒప్పుకోవడం నిజంగా కొంతవరకు అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పొచ్చు. మరొక వైపు బన్నీకి ఇది శుభ సూచకంగా చెప్పొచ్చు, అంటే మంచి సంకేతంగా చెప్పొచ్చు. ఒకవేళ ఇదే అల్లు అర్జున్ ఆ రోజు తన వల్ల కొంచెం తప్పు జరిగింది అని చెప్పి ఉంటే ఇంతవరకు ఈ ఇష్యూ వచ్చేది కాదు, ఇంతవరకు సాగేది కాదు అనేది చాలా మంది అభిప్రాయం. సో ఈ రోజైతే పుష్ప కొంచెం వెనక్కి తగ్గాడు. సో తగ్గి తన వల్ల తప్పు జరిగింది, తన తప్పు కూడా ఉంది ఇందులో అనే మాట చెప్పడం చాలా మందికి అయితే ఆశ్చర్యం కలిగించింది. అండ్ పుష్పకి ఒక రకంగా ఇది మంచిది అని చెప్పి చాలా మంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారనమాట. అండ్ మరొక వైపు ఏంటంటే, మళ్ళీ ఒకసారి విచారణకు పిలిచినా నేను వస్తాను, మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అంటూ ఒక హామీ అండ్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఈరోజు పోలీసుల వైపు అల్లు అర్జున్ చూపించడాన్ని చాలా మంది కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే అల్లు అర్జున్కి ఇది కొంచెం కేసులోంచి ఇకపై బయటపడడానికి కొంచెం తన డోర్ని తనే ఓపెన్ చేసుకుంటున్నట్లయితే చాలా మంది చెప్తూ ఉన్నారనమాట. అండ్ మధ్యలో టీ తాగడం కావచ్చు, తన వాహనంలో తెచ్చుకున్న తన డ్రై ఫ్రూట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు తిని, అండ్ తన వాహనంలో తెచ్చుకున్న టీ తాగాడు అని
చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కొంచెం పుష్ప తగ్గాడు థియేటర్లో ఎప్పుడైతే ఆ విజువల్స్ తన వల్ల ఎంతమంది అంటే పుష్ప రూఫ్ టాప్ లోంచి బయటకు వచ్చి అందరికీ చేతులు ఊపిన తర్వాత ఎంతమంది ఎగబడ్డారు, ఎంతమంది తొక్కిసలాట ఎలా జరిగింది, దానివల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఒక బాలుడు ఇప్పటికీ బ్రెయిన్ డెడ్ అయి ఆక్సిజన్ అందక హాస్పిటల్లో కొట్టుమిట్టులాడడం, ఇవన్నీ విజువల్గా కొంచెం చూసినప్పుడు సో అల్లు అర్జున్ హృదయం అయితే కరిగిందనే చెప్తూ ఉన్నారనమాట. అంటే ముందు ఒకప్పుడు ఇలా జరిగింది అని విన్నదానికంటే ఇప్పుడు ఈరోజు విజువల్గా విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోలీసులు ఆ వీడియోల్ని ఎడిట్ చేసి మనకి మీడియాకైతే ఎలా చూపించారో అల్లు అర్జున్కు కూడా విచారణ సమయంలో ఆ వీడియోస్ని క్లియర్గా చూపించడం వల్ల సో అల్లు అర్జున్ అయితే కొంత భావోద్వేగానికి గురైనట్లు క్లియర్గా తెలుస్తుంది. అండ్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి కూడా నా వల్ల తప్పు జరిగింది అని తనంతట తాను ఒప్పుకున్నట్లుగా అయితే ఈరోజు సమాచారం అయితే అందిందనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మళ్ళీ ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అని కూడా అల్లు అర్జున్ అయితే హామీ ఇచ్చాడంట విచారణకి. అండ్ పోలీసులు ఈ విచారణ మొత్తంలో 18 ప్రశ్నలు అల్లు అర్జున్ ముందుంచగా కేవలం 15 ప్రశ్నలకు మాత్రమే అల్లు అర్జున్ అయితే ఆన్సర్ ఇచ్చాడంట. అండ్ మిగిలిన 3 ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వలేదంట. అండ్ కొన్ని ప్రశ్నలకైతే అది ఆ రోజు థియేటర్ అంతా చీకటిగా ఉంది కాబట్టి నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు ఆ రోజు ఏం జరిగిందో అనే ఆన్సర్ అయితే ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో మొత్తానికి పుష్ప అయితే తగ్గాడు, పుష్ప తన తప్పుని ఒప్పుకున్నాడు, పుష్ప మళ్ళీ విచారణకి వస్తాను అని అన్నాడు. పోలీసుల దగ్గరికి మళ్ళీ పోలీసులు అడిగినప్పుడల్లా నేను వస్తాను అని పుష్ప హామీ ఇచ్చినట్లు పుష్ప వెనక్కి తగ్గాడు అంటూ కొంతమంది అయితే ఈ సమాచారాన్ని ఎలా అయితే చెప్తూ ఉన్నారనమాట. మరి చూద్దాం బన్నీ ఈ ఉచ్చులోంచి బయటపడతాడా, ఈ కేసు నుంచి బయటపడతాడా, లేదా ఇంకా ఈ ఉచ్చు తనపై ఇంకా బిగుస్తుందా, ఈ కేసులో ఇంకా కూరుకుపోతాడా అనేది వేసి చూద్దాం.